నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కవిత గెలిచిన నేపథ్యాన్ని పురస్కరించుకుని 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ల హరీష్ ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం సీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున టపాసులు పేల్చి సంబరాలను కొనసాగించారు. भैया మీరు జరగండి కొంచెం ఒక్క నిమిషం ఈరోజు జగిత్యాల పట్టణం జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో ప్రతి ఒక్క ఎమ్మెల్సీ గెలిచిన సందర్భంగా మా 5వ వార్డు కౌన్సిలర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టపాసాలు మరియు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంకా ఎన్నో స్థాయిలు అధిరోహించాలని ఆ భగవంతుని భావిస్తున్నాం. నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఓటు లెక్కింపు జరిగింది. ముఖ్యంగా ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద స్థాయి ఉన్న వాళ్ళైనా కానీ ఓటర్లు లేనిది ఏ స్థాయి కూడా రాదు. ఓటర్లకు కవితక్క వేసి గెలిపించిన ఓటర్లకు నా హృదయపూర్వక పాదాభివందనములు. ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైంది. ఈరోజు గుర్తించి కవితక్కకు వేసిన ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఆల్ ప్రజాప్రతినిధులకు పాదాభివందనములు. కవితక్క గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు కవితక్కకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రజలు కవితక్క కోసం గత ఎంపీ ఎలక్షన్లో ఓటు అయినందున ఆమె సేవలు ఎంతో అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి కవితక్కకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ జగిత్యాల